స్వామి, అసలు పతివ్రత అంటే ఏంటి? పతివ్రత అంటే ఎలాంటి లక్షణాలు ఉన్న ఆడవాళ్ళని పతివ్రత అంటారు? ఇంకా అంటే ముందు కాలంలో తీసుకుంటే మనము ఒక మండోదరి అంటే రావణుని వైఫ్ మండోదరి ఒక పతివ్రత, చాలా గొప్ప ఆడది అని కూడా అంటారు. అలాంటి ఆవిడ రావణాసుని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆవిడ ఎందుకని రావణాసుని కాపాడలేకపోయింది? ఇంకా అరుంధతి కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు కదా. అప్పుడున్న పతివ్రతల గురించి, ఇప్పుడు కలియుగంలో ఉన్న వాటి గురించి కొంచెం చెప్తారా? పతివ్రతలు అంటే అమ్మ, మనం ఒకటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు వీఆర్ ఇన్ టు ది సొసైటీ, అంటే అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాం. పతివ్రతలు అనేది మనం కొంచెం వెనక్కి మాట్లాడుకునే విషయం కాదు. పతివ్రతలు అంటే స్త్రీమూర్తుల్లో మనల్ని గౌరవించే వ్యక్తుల్ని పతివ్రత అంటాం. అంటే ఇక్కడ మండోదరి అమ్మ గురించి కాకుండా, అరుంధతి గురించి మాట్లాడకుండా, అరుంధతి అమ్మ గురించి కాకుండా ఇంకొక అమ్మ గురించి, సౌభాగ్యాలు బాగా చూసుకునే వాళ్ళ గురించి, పూర్వం మన పెద్దల గురించి మాట్లాడిన పతివ్రతలు. పతివ్రతలు అని అంటే ఎవరైతే భర్త మన దగ్గరికి మనల్ని నమ్మి ఇష్టంగా, తర్వాత ఇల్లు సంసారాన్ని బాధ్యతాయుతంగా చేస్తూ వస్తాడో, ఆయనతో పాటు మనం అహర్నిశలు అన్ని విషయాల్లో ముందుకెళ్ళడం. ఇందులో కలిసి నడవడం. ఇందులో ఎగ్జాంపుల్స్ మనం మీరన్న రావణాసుడి యొక్క వివరణ చెప్తే అమ్మ, రావణాసుడు సీతామాత విషయంలో తప్పితే ఆయనని భూమండలంలో టచ్ చేసే మనగాడలేడు. అవును. ఎందుకంటే ఆయన గారు సాక్షాత్తు శివుడి యొక్క తాండవ స్తోత్రాన్ని రాసినవాడు. అంటే శివ తాండవ స్తోత్రాన్ని ఇప్పుడు ఈరోజైతే మనం పాటల్లో చదువుతామో, పురోహితులు చూస్తారమ్మా, అది రావణుడు స్వయంగా రచించింది. అది ఆయన శివుడిని ప్రత్యక్షంగా గెలిచింది. ఇప్పుడు ఆత్మలింగాన్ని ప్రసాదించింది కూడా శివుడు రావణుడికే. ఇంతటి వివరణ శివభక్తులకు ఎంతటి బలం ఉంటుందంటే అమ్మా, శివుడు శివభక్తులని, తర్వాత శివభక్తుల్ని శివుడిని పోల్చి చూడడం కష్టం. శివుడితో పెట్టుకున్నా శివభక్తులతో పెట్టుకున్నా ఒకటే, అది రాసింది మన దగ్గర. అలా ఉన్న ఆ తరుణంలో మండోదరి మాత కారణజన్ముని పెళ్లి చేసుకుందమ్మా. అక్కడ ఇప్పుడు ఒక చెల్లె వివరణలో తప్పు జరిగిందే తప్పితే, రాముడు ఈ అమ్మ లక్ష్మణుడిని తర్వాత రాముడిని చూసి మోహించడం తప్పితే శూర్పణఖ, అంతకు మించి రావణాసురుడు ఎక్కడ తప్పు చేయలేడు. సీతామాతని కూడా ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేడు. రాముడు రావాలి, క్షమాపణ చెప్పాలి, ఇది చేయాలన్న ఈ తరుణం జరిగింది. ఈ తరుణంలో అమ్మ మండోదరిని రావణుడు ఎక్కడ ఇబ్బంది పెట్టలే. మండోదరుడి యొక్క విలువని ఎక్కడ కోల్పోయాడంటే, ఒక స్త్రీని అంతఃపురంలోకి తేవడం, పరాయి స్త్రీని తీసుకురావడం. అలా ఈవిడ వివరణ మాట్లాడుకోవడం వల్ల పరమాత్ముడి ఆజ్ఞతో పుట్టింది మండోదరి. కాబట్టి మండోదరి చేసుకుంది ఒక కారణ జన్ముని. కాకపోతే ఆయన యొక్క తంతుని కాపాడుకోలేకపోయింది ఒక పతివ్రత. అయితే ఇప్పుడు మనం అరుంధతి విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పతివ్రతలలో 5 పతివ్రతలు అంటారు మన దగ్గర. అరుంధతి అమ్మదే ఎందుకు మాట్లాడాలంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక రాజుకి సంవత్సరం లోపే మరణగండం రాసి ఉంటుందమ్మా. అయితే అరుంధతి అమ్మకి స్వయంవరం చేస్తారు. ఈ సత్యవంతుడు ఈయన వచ్చేసి అరుంధతి అమ్మ యొక్క పెనిమిటి. అయితే ఆ స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ ఈవిడ వద్దంటది. అయ్యో అమ్మ, నీవు రాజ్యాన్ని ఏలే మహారాణివి యువరాణివి చేసుకోవాలంటే నాకు వద్దు, నాకు ఒక వ్యక్తి నచ్చాడు, ఆ వ్యక్తి ఆ ఊరు చివరిలో కట్టెలు కొట్టుకుంటున్నాడు, ఒకప్పుడు రాజ్యాన్ని కోల్పోయాడు, ఆయన చేసుకుంటానన్న ఆ తరుణం నడుస్తుంది. తర్వాత వాళ్ళందరూ జాతక బలం చూస్తే ఈయన గారికి సంవత్సరంలోనే మరణగండం ఉంది అని చెప్తారు. ఈమె లేదు నాకు కావాలి, నేను ఆయన్ని చేసుకుంటా అంటే, ఒకవేళ నువ్వు సామాన్యమైన జీవితానికి కావాలనుకుంటే ఆయన చేసుకొని వెళ్ళొచ్చు అన్న ఆ తరుణం అరుంధతి మాత బయట అడుగుపెట్టి వెళ్ళేటప్పుడు ఒకే ఒక దుస్తు ఉంటుంది అంతే శరీరం మీద. ఆ దుస్తులతో అక్కడికి వెళ్తే ఇంకొక దుస్తులతో ఆయన గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇంట్లో పొద్దున కట్టెలు కొట్టేటప్పుడేమో ఈయన తర్వాత ఈవిడ ఇంట్లో రాను ఈ దుస్తులు అయితే కొంచెం పాత పడతాయి కదమ్మా, ఒకటే దుస్తు అయిపోతుంది ఇద్దరికి. అప్పట్లో నార చీరలు లాంటి పెద్ద పెద్దవి ఉండేటివి, కొంచెం పంచలు కూడా బాగుండేటివి బలంగా. అలా జరిగిన ఆ తరుణంలో అమ్మ పరమాత్ముడు వస్తాడు. ఒకరోజు భవతి భిక్షాందేహి అని అన్నాడు. అన్నప్పుడు అమ్మ బయటికి రాదు అరుంధతి తల్లి. రాకపోతే తండ్రి కొంచెం గంభీరంగా అడుగుతాడు, ఏమ్మా వస్తే ఒక సాధువుకి నీవు భిక్ష చేసే అంత మర్యాద లేదా అది అంటే, కొద్దిసేపు ఆగండి అని కొంచెం సమయాన్ని పొడిగిస్తూ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఈయన వస్తాడు. అప్పటికి రాగానే ఆయన లోపలికి వెళ్తాడు. ఈ సాధువుని చూస్తూ హడావిడిగా అమ్మ వస్తుంది బయటికి. ఈ దుస్తులు వేయగానే ఈయన లోపలికి వెళ్ళి ఆ దుస్తులు ఇస్తాడు. ఆ దుస్తులు వేసేసుకొని ఈవిడ వచ్చేసేసి కొంచెం భిక్ష చేస్తుంది. అప్పుడు తండ్రి కోప్పడతాడు,
ఇంతసేపటి తర్వాత వచ్చి ఏ పంచపక్ష పరమాన్నం తెస్తున్నావు అని నేను ఎదురు చూస్తే మామూలుగా తెచ్చావేందమ్మా నువ్వు ఒక భిక్ష అని అంటాడమ్మా. అప్పుడు ఆమె చెప్తుంది, మమ్మల్ని క్షమించాలే మునివర్య, ఉన్నది ఒకటే దుస్తువులు, ఆయన వస్తేనే నేను బయటికి రాగలను, మాకు ఒంటి మీద ఉంటే ఒకే దుస్తు ఉంటుంది లేదా ఇంట్లోనే ఉంటామన్న ఆ మాటని తండ్రి కొంచెం వక్రీకరించి ఆలోచిస్తాడు. ఎందుకలా, ఈయనకి మరణగండం ఉన్నదని, అన్నీ ఉన్నాక కూడా నేను ఇష్టంగా చేసుకొని వచ్చాను, అన్నీ కోల్పోయాడు అని అంటారు. అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడంటే, వేసిన ఆ భిక్ష ఈవిడ పతి వచ్చిన తర్వాతనే ఆ దుస్తులు వేసుకొని వచ్చి ఇష్టంగా ఇచ్చి క్షమించండి మమ్మల్ని అని అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడంటే, అమ్మ దీర్ఘ ఆయుష్మాన్ భవ అని ఒక మాట, దీర్ఘ సుమంగళీ భవ అని ఒక మాట వదులుతాడు అక్కడ. దీర్ఘ సుమంగళీ భవ అన్నప్పుడు అమ్మ తల కిందికి ఉంచి అక్షంతలు అవి ఇవి తండ్రి ఆశీర్వాద బలాన్ని తీసుకుంటే తండ్రి వెళ్ళిపోతాడమ్మా. వెళ్ళిపోయిన ఆ తరుణం ఎందుకు వచ్చింది? ఆ తరుణం ఏంటంటే అమ్మ 18 సంవత్సరాల తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క రాజు కుటుంబానికి అరుంధతి మాత పుడుతుంది. అంటే వాళ్ళకి పిల్లలు ఉండరు, ఈమె నక్షత్ర బలంతో ఆ నక్షత్ర బలం ఈమె కడుపులోకి వచ్చి పుడుతుంది. అంటే ఈయన కూడా వరం చేత పుడుతుంది ఆవిడ. అలా వచ్చిన ఆ తరుణానికి తండ్రి పరమాత్ముడు ఆజ్ఞ చెల్లిన తర్వాత అమ్మ ఇంకా యముడు బయలుదేరుతాడు. కొద్ది రోజులకి, సంవత్సరం వ్యవధి వచ్చేసి తీసుకెళ్తాడు సత్యవంతుడిని. తీసుకొని వెళ్తుంటే అరుంధతి మాత కూడా కడప దాటి వస్తూనే ఉంటుంది ఎంబడే, ఈయనని పట్టుకొని వస్తుంది. పోతూనే ఉంటే ఈయన యముడికి పిచ్చ కోపం వచ్చి, ఏందమ్మా నువ్వు, నేను ఈయనని తీసుకుపోతే నీ ఆయుష్ తీరలేదు, నువ్వు అది ఇదని అంటుంటే, లేదు 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 నాకు మీరు ఈయనను వదులుతారా వదలరంటే, నేను వదలనీకి లేదు, నేను యముడిని కొన్ని వివరణలు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె కొన్ని వరాలు అడుగుతుంది, నీకు ఏం కావాలో చెప్పు అని అడుగుతుంది. అంటే నాకు మా అత్త మామల కళ్ళు లేవు, వాళ్ళ కళ్ళు రావాలి అని అంటే వాళ్ళ కళ్ళు వస్తాయి. తర్వాత ఇంకేం కావాలి, రాజ్యము వివరణలు ఇవన్నీ వైభవం అది అంటే ఆ వైభవం వస్తుంది సరే అని అంటాడు. అలా అంటున్న తరుణంలో మూడో వరం ఏంది అని అడుగుతున్న తరుణంలో అక్కడ బౌండరీ వచ్చేస్తుందమ్మా, పొలిమేర దాటే పొలిమేర దాటి రాగానే ఈ అరుంధతి తర్వాత ఈ సత్యవంతుడు ఒక దగ్గరికి నిలబడిపోతారు. ఇలా ఈ యముడి చేతి జారిపోతుంది. యముడు ఏంటంటే పాశం వేసుకొని వస్తుంటే పాశం రావాలి కదా, ఆ పొలిమేర దాటంగానే ఎందుకు అలా దారిపోయిందని చెప్పి యముడికి చాలా కోపం వస్తుంది. సమయాన్ని అంతా వృధా చేసి నువ్వు నన్ను ఆపింది కాక ఈ రోజు నీ బెనిఫిట్ని తీసుకుంటావా అరుంధతి, చాలా తప్పు, నేను సమాధానం చెప్పేది చాలా ఉంటుంది, సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నా నేను అది ఇదని ఆ దున్నపోతు మీద అహంకారంతో మాట్లాడుతూ ఉంటే, లేదు మీరు చెప్పిన విషయం మీరు తీసుకెళ్ళినా కూడా నాకు కూడా అర్థమైతలేదు, ఈ యొక్క పొలిమేర మీరు ఎందుకు దాటలేకపోతున్నారు అన్నప్పుడు అప్పుడు వస్తాడు నా తండ్రి అర్ధనారీశ్వరుడు. యమా, మేమిచ్చిన ఆ ఆయుష్ బలాన్ని నీవు వినలేదా? అరుంధతికి సంవత్సర కాలంలోనే ఆమె పెనిమిటి చనిపోతాడు అని అంటే ఊరిని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి ఒంటి మీద ఉన్న ఆ యొక్క చీర కట్టుకొని వచ్చి సౌభాగ్యం కోసం అహర్నిశలు కష్టపడ్డది కదా, నేను ఇచ్చింది దీర్ఘ సుమంగళి భవ, నా మాటకి విలువలేదా అని ఒకసారి యముడి వైపు చూస్తే యముడు చాలా బాధతో జరుగుతాడు. క్షమించండి మహానీయ, అర్ధాయుష్యం ఉందని ఆలోచన చేశాము కానీ ఆ అంతరార్థం ఈ పొలిమేరలో దాగుందని మాకు తెలియదు అని చెప్పేసి తండ్రి పొలిమేరల నుంచి ఆశీర్వదించి కిందికి పంపితే ఆ యొక్క వివరణని గెలిచినందుకు అప్పుడు అమ్మ పార్వతీమాత చెప్తుంది, ఇంత పతివత మహత్యాన్ని చాటి 1 సంవత్సరంలోనే చనిపోతాడు అని చెప్పి సమయం కాలయాతన చేయకుండా యముడి చేత కూడా వరాన్ని పొందింది. అత్తమామల కళ్ళు రావాలి అని, మళ్ళీ తర్వాత రాజ్యం తిరిగి రావాలి అని ఇలా పొందినని ఆ వాక్కు చాతుర్యం అందరూ దంపతులు పాటించాలి, ఇకపై ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూపించి మాట్లాడేది కూడా అరుంధతి నక్షత్రం. ఇంకా ఈ వివరణకి వెళ్ళిన తర్వాత పతివతలు ఎవరు అంటే అమ్మ ఈ ప్రశ్నలోనే భర్త యొక్క మాట ఉంది. పతి అంటే తెలిసిందే కదా, ఆయనకి విలువ. ఒకటి, అత్తామామల ముందు కోడలు ఒక చిన్న ఎత్తులో కూడా కూర్చోకూడదు, ఇది ముఖ్యమైన తల్లి. అత్త చెప్పిన ఏ మాటను కూడా ఎదురు చెప్పకూడదు. రెండో మాట, భర్త ఏ విషయం అమ్మకు చెప్పినా, అమ్మ నుంచి ఏ విషయం వచ్చినా కూడా నీ అమ్మ మాట వింటావు, నీ అమ్మ మాట చేస్తావు అని అనడం అది చాలా తప్పు తల్లి. భర్తతో అనకూడదు, చాలా తప్పదు. ఎందుకంటే ఇప్పుడు తల్లి తన కొడుకు విషయంలో బాండింగ్ ఉంటుంది, ప్రేమలు ఎన్నో ఉంటాయి. నీకెవరు అధికారం ఇచ్చారు వాళ్ళిద్దరిని విడగొట్టేది? మీ అమ్మ లేకపోతే నేను వస్తాను, మీ అమ్మ ఉంటే నేను ఉండను, ఇలా కొన్ని విషయాలు చాలా తప్పు. కొంచెం ఒక ఎత్తులో కూర్చోకూడదు. అత్త అనుమతి లేనిది ఏ పని కూడా బయట వారికి చెప్పకూడదు. ఇంట్లో విషయాలు ఏ విషయాలు కూడా సీక్రెట్స్ క్యారీ చేసి బయటికి చెప్పడం చేయకూడదు. అత్త అనుమతి లేనిది నిన్ను కన్న తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్ళకూడదు.
భర్త అనుమతి కూడా అవసరం ఉంది. పుట్టింటికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సర్వం నీకు ఇచ్చారు కదా, నిన్ను కన్యాదానం చేసి పంపించారు కదా. అన్ని దానాల కంటే ముఖ్యమైనది కన్యాదానం తల్లి. కన్యాదానం ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది అనేది ఎప్పుడైనా గమనించారా మీరు స్త్రీ కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం చాలామంది స్త్రీకి తెలవాలి. కన్యాదానం అని అంటే అమ్మ మీరు ఒక వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు వీ కెన్ డబుల్ ఇట్, ఏదైనా చేయవచ్చు. ఒక స్త్రీ కన్యాదానం చేసిన తర్వాత దానికి రీప్లేస్ చేయలేం. అవును, కన్యని అప్పచెప్తాం, సౌభాగ్యం, సంసారం అన్నీ చేసి మళ్ళీ వచ్చేసి నా బిడ్డని నీవు మహాపతివత అని చెప్పగలవా? చెప్పలేవు. అందుకే కన్యాదానం విలువైనది. ఇక్కడ అన్ని దానాల్లో కల్లా అది గొప్పది. ఒక స్త్రీ విషయంలోనే జరిగింది అది. తండ్రికి చాలా వరం అంట కదా, చాలా వరం కన్యాదానం చేయడానికి. అమ్మ ఆ తండ్రి కూడా కారణజనుడై ఉండాలి, అందరి వల్ల కాదు. ఈ రోజులో చూడండి, ఆ తండ్రి ఎంత ఇష్టంగా కన్యాదానం చేస్తే ఆ కడుపులో తంతున్నారు ఈ కాలతో మహానుభావులు. చాలా తప్పు కదా సొసైటీ. ఒక ఆడపిల్లని శిక్షించే అర్హత ఎవడిచ్చాడమ్మా? ఆ తల్లిదండ్రుల బాధని మరి రేపటి రోజు నీవు కన్నా నీ పిల్లల దూరంలో చూపించాడా? అత్తని అందుకే అంటారు. నీవు అత్తని గౌరవించకపోతే నిన్ను ఎందుకు అత్త గౌరవిస్తుంది? నీకంటే ముందు సంసారం చేసింది ఆ ఇంట్లో, నీకంటే 5-6 మందిని పిల్లల్ని కన్నది ఆ ఇంట్లో. నీ అమ్మని, నీ నాన్నని ఎంతసేపు మా అమ్మ, మా నాన్న అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది ఆడవాళ్ళకి ప్రశ్న. ఆడవాళ్ళ ప్రశ్న చాలా ముఖ్యమైనది. మగవాడు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, వచ్చిన ఆ భార్యని ఒక కాజుతో చూసుకోవాలి సమానంగా. ఎక్కడ నా భార్య హట్ అవుతుందో, ఎక్కడ అన్ని మర్యాదలు చేయగలగాలి. అమ్మని నెత్తిలో పెట్టుకోవాలని రాసలేదు ఎక్కడ. భార్యని నెత్తిలో పెట్టుకొని అమ్మని నెత్తిలో పెట్టుకో, అది విలువ. ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి. ఈవిడని వదిలిపెట్టి నువ్వు ఆవిడంటూ ఆవిడ వదిలిపెట్టి ఈవిడంటే ఎందుకు శంకరా ఈ మాటలు? భార్యని కోల్పోతావు అక్కడ, సంసారాన్ని కోల్పోతావు ఇక్కడ. ఎక్కడో అధికారులు వచ్చేసి నీ పంచాయతీలో కూర్చుంటారు, వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తారు ఈ వివరణ. ఇక్కడ ఒక భార్య ఒక భర్తని కోల్పోతలేదు, ఒక భర్త ఒక భార్యని కోల్పోతలేడు, ఒక భవిష్యత్తుని పిల్లలు కోల్పోతున్నారు. ఒక తరం భవిష్యత్తు పోతుంది. ఎలా? ఇప్పుడు గర్భం అయిపోతుంది పెళ్లి కాగానే, 6 నెలలకు అక్కడ లేని అచ్చట ముచ్చటలు, 9వ నెల బిడ్డను కొడుకు పుడతారుగా, అక్కడ మొదలైతాయి తల్లి. నేను అన్నిటిది ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ చెప్పేది కూడా ఏంటంటే, నీకు నీ భార్యని ఏదైనా అనే అధికారం ఉంది, నీ యొక్క భర్తని గొడవపడి రోడ్డు పైన మీరు ఎంత చేసినా అధికారం ఉంది. కానీ మీ ఇద్దరే సర్వస్వం అనుకొని అమాయకంగా ఎదురు చూసే ఆ పిల్లల్ని రోడ్డు మీద లాగిన వాళ్ళు నిజంగా శాపగ్రస్తులు తల్లి. తప్పు. ఈరోజు నా దగ్గరకు వచ్చిన దాంట్లో అమ్మ, మీరు ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. ఏడు నీ పెనిమిటి అంటే 3 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి, ఇప్పుడు ఎలా నువ్వు కూలీ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్లో చేస్తున్నా. ఈయనేం చేస్తున్నాడు? మా అమ్మ దగ్గరే ఉంటున్నాం. ఆ పాపం పరమాత్మను మొదలు తల్లిదండ్రులు విడిపోయి పిల్లల్ని బాధ పెట్టుకుంటారు. ఆ భవిష్యత్తుని నీవు పాడు చేసే అధికారం నీకు లేదమ్మా, నీకు లేదు. నీకు ఒకవేళ నీ శారీరక పైశాచికత్వం ఉంటే శారీరకంగా ముందుకు వెళ్ళు. ఎందుకు ఆ గుర్తులు, జ్ఞాపకాలు, ఆ యొక్క అమాయకమైన జీవితాలు రాయడం? అక్కడ కదా మానవులు తప్పు చేస్తుంది. ఆయనకి ఏం నేర్పించినట్టు నీ పిల్లలకి నీవు? వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి ఏం నేర్పించినట్టు నీ పిల్లలకి నీవు? నీ పిల్లలు నిన్ను అడగరా, నా తండ్రి ఇక్కడ, నా తల్లి ఇక్కడ అని ఊర్లో అడగరా, స్కూల్లో అడగరా, మంచిలో అడగరా? అప్పుడు ఆ బిడ్డ ఎంత బాధపడతారు, చాలా బాధపడతారు. అసలు ఆ బాధను ఎవరు తీర్చలేరు కూడా. చాలా సెన్స్ అమ్మా. దానికి శరీరానికి సంబంధం లేదు. 3 నెలలు 6 నెలలు ఉన్న ఈ పిల్లల్ని కంగారో కేర్ అని ఇలా పెడతారు హాస్పిటళ్లలో. ఈ గుండె చప్పుడు అంత విలువైన తల్లి. అలాంటి వాళ్ళని ఎవరమ్మా దూరం చేయడానికి? ఎవడిచ్చాడు అధికారం? అందుకే కదా మహానీయుడు ముక్కంటి 3 కన్నులు ఇంకా తెరవట్లేడు. తెరిస్తే ఏమైపోతుందో ఈ ఆవేశం అని. అంతే, అలా చేయకూడదు. అది నేర్చుకోవాలమ్మా. తల్లిదండ్రులు తప్పు చేయకూడదు. మీరన్న ఈ పతివ్రత లక్షణాల్లో నాలుక కంట్రోల్ ఉండాలి. పతివ్రత ఎలా ఉండాలి అన్న గురువు గారు అన్న జాగ్రత్తగా అత్తని ఒక మాట అనేస్తున్నారే, మామని ఒక మాట అనేస్తున్నారే, ఈ అల్లుడు కూడా వీళ్ళ అత్తని మామని అనేస్తున్నాడే. చులకన ఒక ఫ్యామిలీ అలా చేయకూడదు. అసలు చులకన జరగకూడదు అమ్మా. ఇక్కడ భార్య భర్త వీళ్ళంటూ బాగుండాలి. అలా కోరుకోనికే మా యొక్క ఈ రక్తపు మాంసపు ముద్దలు మేము ఏం చేయాలని ఇస్తాం నాన్న అని చూడండి, ఆ కుటుంబం విడిపోతుంది. పోరా పో, గొడవ చేయి, 10 మందిని వేసుకుందాం, పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ పెట్టేస్తాం అని ఎవరైతే అంటున్నారో తల్లి, వాళ్ళ కుటుంబమే రోడ్డునుంది ఈరోజు. అదే ఇల్లాలు, అదే ఇల్లు, అదే సంసారం. ఇప్పుడు మన లోకంలో ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమా ఒక మాట అంటే ఏమవుతుంది, నీ పెనిమిటి కష్టపడి వస్తాడు మగవాడు అంటే ఈమె వామ్మో ఎందుకు వచ్చిన పంచాయతీ, ఈయనతో బాగుందామని ధైర్యం.
భయం భయం. అది అలవాటు అవుతుంది రాను రాను. నీ పెనిమిటి నువ్వు పూర్తిగా అర్థమే చేసుకోవట్లేవు, అప్పుడే విడాకుల వరకు పోయావు తల్లి. ఎక్కడి శాసనం ఎక్కడ గ్రంథాలు చూడమ్మా. ఒకటి మాత్రం మనం ఈ శివరుద్ర సాధువు చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు దొరుకుతాడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ దొరుకుతుంది, కానీ ఒక భార్యకి భర్త దొరకడు, భర్తకి భార్య దొరకదు తల్లి. అదే భవిష్యత్తు. ఎవరైనా దొరుకుతారమ్మా, పైసలు పెడితే వచ్చేటోళ్ళు లేరా? ఒక రోజుకి ఎవరైనా ఎవరు రారా? కానీ నీతో ఉండేవాళ్ళు రారు కదా, సంసారం రాదు. చిన్న సౌభాగ్యవతిని లక్ష్మీ స్వరూపంగా చూడాల్సింది వదిలి నీ ఇష్టం ఉన్నట్టు పైశాచికంగా చేసి నువ్వు రోడ్డున పడి ఆవిడ రోడ్డున పడి ఏం సాధించావమ్మా? ఈ రోజు ఏం సాధించాం? ఏమీ లేదు. రోడ్డు పాలు చేస్తే ఇప్పుడు చూడండి, దానికోసం కొన్ని యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఎన్ని కోట్లని, లాయర్లని, పోలీసులని, అదొక పెద్ద వ్యవస్థ అయిపోయింది.